ఉండు నువ్వు 10th క్లాస్ చదువుతున్నావా, ఏ క్లాస్ అయినా చదువు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, నీకు ప్రిపోజిషన్స్ అయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. అయితే చాలామంది ఇక్కడ స్ట్రక్ అవుతారు. నువ్వు ఈ వీడియో చూసినాక ఏం స్ట్రక్ కావని ఇది నా గ్యారంటీ. ఆల్రెడీ ఎక్కడ యూస్ చేయాలో నేను చెప్పేశాను. అక్కడ మీకు డౌట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. సో నేను బిట్వీన్ అమాంగ్ ఎప్పుడు యూస్ చేస్తారు అనేది ఈరోజు చెప్పబోతున్నాను. ఓకే, సో బిట్వీన్ ఈజ్ యూజ్డ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ టూ పర్సన్స్. ఓకే, ఇప్పుడు రాము, జాన్ అని ఇద్దరు ఉన్నారనుకో. సో ఇక్కడ చూడు, ద ఫైట్ ఈజ్ బిట్వీన్ రాము అండ్ జాన్ అంటే ఓన్లీ టూ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం. అందుకే ఇది బిట్వీన్ యూజ్ చేశాను. అమాంగ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే అమాంగ్ ఈజ్ యూజ్డ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మోర్ దాన్ 2 పర్సన్స్. అంటే ఇద్దరికన్నా ఎక్కువ పర్సన్స్ గురించి మాట్లాడబోతా అంటే మనము అలాంగ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ నువ్వు చూడొచ్చు, ద ఫైట్ ఈజ్ అమాంగ్ స్టూడెంట్స్ అంటే మోర్ దాన్ 2, చాలామంది స్టూడెంట్స్. క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అదే నేను చెప్పేది కూడా. ఇక్కడ చూడు, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ కట్ అండ్ యాపిల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ రామ్ అండ్ సీత అంటే రామ్ ఒకటి, సీత ఒకటి, ఇద్దరు, బిట్వీన్ 2. ఓకేనా? సో ఐ కట్ ఏ కేక్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ స్టూడెంట్స్ అంటే చాలామంది కదా. ఓకే, అర్థమైంది కదా. ఓకే, సో సిన్స్, ఫర్ ఇది ఎప్పుడు వాడతామంటే సిన్స్ రిప్రజెంట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే సిన్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది చాలా ఈజీ. స్టార్టింగ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తే నీకు చాలా బాగా అర్థమవుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బుడ్డా సిన్స్ మార్నింగ్. ఓకే, అంటే మార్నింగ్ నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావు అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ చూపిస్తుంది. ఓకేనా? ఫర్ రిప్రజెంట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ నువ్వు ఎగ్జాంపుల్ చూడు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్, ఇది జాన్ అని వేసుకోండి, జాన్ ఫర్ 2 years అంటే ఇది డ్యూరేషన్ చూపిస్తుంది, ఎన్ని సంవత్సరాలు అనేది చూపిస్తుంది. ఇక్కడ నువ్వు చూడు, నేను ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చాను. ఇది నువ్వు స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా? సో సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా అంటాము. ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా అంటాము. ఓకేనా? నైట్ నుంచి 9:30 నుంచి వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ ఇక్కడ 1 AM అని ఉందనుకోండి. ఓకేనా? నేను 1 AM నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు 5 AM అయ్యింది అనుకోండి. సో ఇక్కడ ఏమొస్తుందంటే 5 AM ప్రజెంట్, నేను 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా, ఇక్కడ వస్తుంది నాన్న అది. ఓకేనా? ఫర్ 5 గంటల నుంచి. మీకు అర్థం కాలేదా? ఒక్క నిమిషం. చూడండి, ఫస్ట్ టైం వచ్చేసి 1 AM అయింది, మళ్ళా 5 AM కూడా అయిపోయింది అని. అంటే ఎన్ని గంటలు? 2, 3, 4, 5 4 అవర్స్నా? ఓకేనా? నేను 5 hours రాశాను, సారీ. సో డ్యూరేషన్ అనేది ఫర్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే నేను 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ యూ 4 hours. ఓకేనా? ఇక్కడ 4 hours అనేది వస్తుంది ఫర్లో. కానీ సిన్స్లో ఏమొస్తుంది అంటే స్టార్టింగ్ పాయింట్ చెప్పాను కదా, 1 వస్తుంది, 1. ఓకేనా? సో ఇదే ఎగ్జాంపుల్స్. మళ్ళీ మనము ఇది తీసుకున్నట్లయితే ఓకే కనిపిస్తుంది. ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ అట్ రెస్ట్. అంటే థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఆ బుక్ అనేది
రెస్ట్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడు మోషన్లో వస్తుంది, మేము దాన్ని ఎత్తుతే లేకుంటే దాన్ని టచ్ చేస్తే అప్పుడు మోషన్లోనే ఉంటుంది. కానీ నార్మల్గా అయితే రెస్ట్లోనే కదా ఉండేది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్స్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ చూడు, రెస్ట్లో ఉన్నాయి, రెస్ట్లో ఉంది బుక్. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ టేబుల్ పైన ఉంది, కానీ బుక్ రెస్ట్లో ఉంది కదా, అందుకే అది వాడినాం. ఓకే, అపాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ మోషన్. అంటే మోషన్ అంటే తెలుసు కదా, మేము ఏం యాక్టివిటీ చేసినా, రన్నింగ్, జంపింగ్, స్లీపింగ్, ఏం చేసినా నాన్న దానికోసం అపాన్ అని వాడతాం. ద టైగర్ ఈజ్ జంప్డ్ అపాన్ ద డియర్ చూడు. ఓకేనా. సో ఇంటర్మీడియట్ పబ్లిక్లో ఒక బిట్ అనేది అడగడం జరిగింది, ఇది మీరు చెప్పండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. 99% స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తున్నారు. ఓకే, సో ఇది చూడండి, 6th బిట్ ఏందో చెప్పండి, పాస్ చేసుకొని చెప్పండి. ఆన్సర్ చేసినారా? 99% స్టూడెంట్స్ ఆన్ అని వచ్చేసి టిక్ చేసి ఉంటాడు, కానీ ఆన్ కాదు ఆన్సర్, దానికి అట్. ఎందుకంటే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆన్ ఈజ్ యూజ్లెస్ ఫర్ ద వర్డ్ లాఫ్. లాఫ్ అనే దాంట్లో, లాఫ్ అనే వర్డ్లో ఏ సెంటెన్స్ కనిపించినా మనము ఆన్ అనేదే వాడకూడదు. ఓకేనా, ఇది ఎక్సెప్షన్ అనుకోండి, ఇంగ్లీష్లోనే అంతే, ఇంగ్లీష్లో. ఓకేనా. సో ఈ రోజుకి ఇంత చాలు, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం వేరే యూసేజ్ గురించి. బాయ్.